నమస్తే ఫ్రెండ్స్. హలో, హౌ ఆర్ యూ? ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ గుడిలోనే దేవుడు ఉన్నాడా. గుడిలోనే దేవుడు ఉన్నాడా. సో ఇది ఎందుకు చేయవలసి వచ్చిందంటే, ఈ మధ్య తెలంగాణలోనూ ఎక్కడో ఒక చోట గుడిలోకి కొందరు రానివ్వలేదు. సో అది దట్ ఇన్సిడెంట్ ఈజ్ రియల్లీ చాలా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వింటున్నాను. సో ఈ బ్రిటిష్ కాలంలో మొదలైందో లేకపోతే మొఘల్స్ కాలంలో మొదలైందో తెలియదు, కానీ ఇప్పటికే అది ఎండ్ అవ్వట్లేదు. సరే, సో అది ఓకే. రానివ్వకపోవటం అనేది ఎంత తప్పు, రానివ్వలేదు అని ఒక బాధపడ్డం, ఒక హిందువుగా బాధపడడం కూడా అంతే తప్పు. ఎందుకంటే సో హిందూ మతంలో అంటే చాలామంది అనుకుంటారు, సో అంటే నువ్వు బాధపడుతున్నావు, రానియట్లేదు అని బాధపడుతున్నావంటే కూడా అది కూడా హిందూ మతం మీద సరైన అవగాహన లేదని అర్థం. సో హిందూ మతంలో ఉన్నాము కానీ దానికి సంబంధించిన జ్ఞానం మన దగ్గర లేదు అని అర్థం. సో అజ్ఞానమే దుఃఖానికి కారణము అని ఇప్పుడు చెప్పున్నారు మన వాళ్ళు. సో అజ్ఞానం కాబట్టే అది రానివ్వలేదు అని బాధపడుతున్నాం. అసలు ఎక్కడ దేవుడు, సో గుడి అనేది అసలు మనం చాలామంది ఏమనుకుంటారంటే హిందూ మతం అంటే వేదానికి సంబంధించిన మతం అని చాలామంది ఇప్పుడు కూడా చెప్తారు, కానీ అది 100% కరెక్ట్ కాదు. వైదిక అవైదిక మతాల సంగమమే హిందూ మతం. ఆ మిశ్రమం ఇది ఎక్కడి నుంచో పుట్టలేదు, ప్రకృతి నుంచి పుట్టింది. ఎవరో ఒక గురువు చెప్పినాడు, ఒక ఋషి చెప్పినాడు, ఒక ప్రవక్త చెప్పినతో స్టార్ట్ అయింది కాదు. నాకు దేవుడు కనిపించినాడని నేను చెప్తే ఆయన చెప్పిన వ్యక్తి స్టార్ట్ చేసిన ఇది కాదు. సరే, అది వదుకుంటే అసలు గుళ్ళు చరిత్ర ప్రకారం ఎత్తుకుంటే అతి పురాతన గుళ్ళు ఉన్నాయంటారు, కానీ ఎక్కువ గుళ్ళు పూజించేది సాంప్రదాయం ఇప్పుడు వచ్చింది. కానీ అంతకుముందు అసలు ఏంటి, మనం విలేజెస్కి వెళ్ళండి, మన సంస్కృతి అంతా ప్రకృతికి దగ్గరగా ఉండేది కదా. ప్రకృతికి దగ్గర ఇంకొంచెం దగ్గరగా ఏముంటాయి, విలేజెస్ ఉంటాయి. సో లేదా అక్కడ మీరు చూసుకోండి, మీరు కూడా ఇప్పుడు పల్లెల్లోకి పోండి, అక్కడ సర్పాలను పూజిస్తూ ఉంటాం, ఓకే, పుట్టను పూజిస్తాం, పామును పూజిస్తాం, గ్రామదేవతలను పూజిస్తాం, ఎల్లమ్మ తల్లి, పోలేరమ్మ, చీరాలమ్మ, పుట్నాలమ్మ, ఉప్పలమ్మ, పోచమ్మ, వీళ్ళంతా వేదాలు చెప్పిన దేవతలా? వీళ్ళంతా వేదాలు ఎక్కడైనా పుట్టను పూజించమని చెప్పారా? లేదు. అంటే మనది ముందు ప్రకృతి. సో వేదం కూడా ఎక్కడి నుంచి ప్రకృతి నుంచి వచ్చింది, కానీ దాన్ని ఆర్గనైజ్ చేశారు తర్వాత. సో ఆర్గనైజ్ చేయక ముందే ప్రకృతి నుంచి వచ్చింది. సో ఇప్పుడు ఈ ప్రకృతి ఆరాధన ప్రపంచమంతా ఉంది, అన్ని సంస్కృతుల్లో ఉన్నాయి. వాళ్ళు పగనిజం అంటున్నారు, హిందూ మతం వేరు, పగనిజం వేరు అంటున్నారు. కారణం ఏంటంటే మన వేదాలను పట్టుకుంటున్నాం. వేదం ఒక్కటే హిందూ మతం కాదు. సో ఆ గుళ్ళోకి రాలేదు. మన ఊర్లో ఎల్లమ్మ ఉంది, పోచమ్మ ఉంది, మన గ్రామదేవతలు ఉన్నారు, వాళ్ళని పూజించుకోవచ్చు. అసలు ఫస్ట్ మీ కులదైవం ఎవరు? మీ కులదైవాన్ని వదిలేసి ఎక్కడెక్కడో తిరిగితే ఉపయోగం. కులదైవం చాలా ముఖ్యం కదా. అసలు మీ కులదైవం ఏందో మీకు తెలుసా? మీ కులదైవం గుడి ఎక్కడుందో మీకు తెలుసా? పోనీ ఆ గుడికి ఎప్పుడైనా వెళ్ళారా? ఎంతమంది వెళ్తున్నారు హిందువులు ఈరోజు? సో అది మనకు తెలియదు, నా అజ్ఞానం అన్నమాట ఇదంతా. అసలు మన కులదైవాన్ని పూజించుకుంటే సరిపోతుంది. ఇన్ని దేవుళ్ళు, ఆ గుళ్ళు, ఈ గుళ్ళు, ఏ గుళ్ళు అవసరం లేదు. గుళ్ళు కూడా గుడిని అడ్డం పెట్టుకొని కూడా రకరకాలు జరుగుతున్నాయి.
మన కులదైవాలు ఎక్కడ ప్రకృతికి దగ్గర ఉంటాయి. జస్ట్ ఏదో ఒక చెట్టు దగ్గర ఉంటుంది, అక్కడ ఏదో దీపం పెట్టడము, అక్కడ కూర్చొని ఒక ముగ్గు వేసుకోవడము, అంటే సింపుల్ కదా. అంటే అది యాక్చువల్గా ఒరిజినల్ థింగ్. మన పుట్టుక, మన ఈ అస్తిత్వం ఎక్కడి నుంచి పుట్టిందంటే అడవుల్లో నుంచి, గ్రామాల నుంచి వచ్చింది. సో ఫస్ట్ అడవుల్లో, ఆ తర్వాత గ్రామాల్లో, ఆ తర్వాత పట్టణాలకు వచ్చింది. కానీ మనం ఏం చేయాలి, పట్టణాలకు వచ్చేసి పట్టణాల్లో ఎంతసేపు కార్లు వేసుకొని రైళ్ళలో వేసి అని కష్టపడుతున్నాం. అందులో పెట్టిన శ్రద్ధ ఒక 10% అయినా మన కులదైవం మీద పెడుతున్నామా? సరే, నీకు ఏం తెలియదు, ఊళ్ళోకి రానివ్వట్లేదు, తెలియదు, ఏం లేదు. రావి చెట్టుని పూజించవచ్చు, వేప చెట్టుని పూజించవచ్చు, శమీ వృక్షాన్ని పూజించవచ్చు, ఏమి ఆయుధాలను పూజించుకోవచ్చు. ఇంత ఫ్లెక్సిబుల్, దిస్ లైఫ్ స్టైల్ ఈజ్ దిస్ మచ్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ థింగ్. నువ్వు వాడే ఆయుధాలని, అవును, ఆయుధాలతో నువ్వు బతుకుతున్నావు, నీ బతుకు కారమైంది కాబట్టి అది దైవంతో సమానమే. సమ్మక్క సారక్కలు లేరా? కట్టమైసమ్మ లేదా? కట్టమైసమ్మ చెరువు కట్ట లేకపోతే కట్ట తెగిపోకూడదని కట్టమైసమ్మ లేదా? అది పూజించుకోవచ్చు కదా హ్యాపీగా. బతుకమ్మ లేదా? నీ బతుకు బాగుండాలంటే బతుకమ్మ కావాలి కదా. సమ్మక్క సారక్కలు లేరా? అడవిలోంచి ప్రకృతిలోంచి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళంతా. ఈ మధ్య కొత్తగా ఏం చేస్తున్నారంటే, ఎక్కడ హైవే ఉంటే అక్కడ గుడి కట్టేస్తున్నారు. పాపం ఆ దేవుడేదో కొండల్లో ఎక్కడికో పోయి ప్రకృతిలో ఎక్కడో 7 కొండల స్వామి 7 కొండల పైన ఉంటాడు. అంటే ఏం చెప్తున్నారు వాళ్ళంతా? దైవం అనేది ఎక్కడ ఉంది? ప్రకృతిలో ఉంది. డీప్ ఫారెస్ట్ ప్రకృతిలో ఉంది అని పోతే మనం అక్కడికి రోడ్లు వేసేసుకొని అక్కడ పొల్యూషన్ పెంచేస్తుంది. వృక్షాల్లో ఉంది, వనాల్లో ఉంది. ఏమి ఈ మధ్య రోడ్డు హైవే పక్కన గుడి కట్టేస్తున్నాడు. సరే, అది కాదనుకున్నా. దేవుని దగ్గరికి రోడ్డు రావాలి, గుడి దగ్గరికి రోడ్డు రావాలి కానీ రోడ్డు దగ్గరికి దేవుని తీసుకొచ్చి ఆ దేవుని అడ్డం పెట్టుకొని ఇండైరెక్ట్గా అడుక్కోవడమే కదా. అది కరెక్టా? అది లేదు. మట్టితో వినాయకుడిని చేసుకో, మట్టితో శివలింగం చేసుకో, అక్కడ దేవుని పూజించకూడదా? గోవు దైవం, అది మనకు పోషణిస్తుంది. కుక్క మన కాపలా కాస్తుంది, కాలభైరుడు, అది దైవమే. నువ్వు గుడిలోకి వెళ్తే గుడిలో విగ్రహాన్ని మాత్రం దేవుడు అనుకొని నువ్వు అనుకోవాలి, భావించి పూజ చేయాలా, దండం పెట్టుకోవాలి. గుడి బయట ఉంటే కనిపించేవన్నీ దేవుళ్ళే. ప్రతి మనిషిలో దేవుడు లేడా? ఏమి తల్లి దైవం కాదా? తండ్రి దైవం కాదా? గురువు దైవం కాదా? భర్త దైవం కాదా? మీ కులదైవం ఎక్కడికి పోయింది? మీకు చెప్పిన గోత్రం, ప్రతి ఒక్కరికి గోత్రం ఉందా లేదా? ఆ గోత్రానికి సంబంధించి ఋషి దేవుడు కాదా? అసలు ఈ పంచభూతాలనే దైవం కాదా? ఇదన్నీ చెప్పుకొనేసి ఏదో చెప్తారు, మాకు అది జరిగింది. సరే, ఇక్కడ ఏదో ఇంట్లో ఎన్నో గొడవలు ఉంటాయి. సో నువ్వు అనుకుంటున్నావు ఎక్కువ నాలెడ్జ్. కొందరు ఉంటారు ఇంట్లో కూడా మనల్ని తక్కువ చేద్దామని, తల్లి తక్కువ చూస్తుందని చెప్పేసి పక్కింటి ఆంటీ దగ్గర పోయి ఆంటీని తీసుకొచ్చి మా అమ్మ, ఆంటీ బాగా చూసుకుంటుంది అనుకొని ఆంటీని మా అమ్మ అంటావా? అట్లనే తయారవుతుంది జనాలు. మినిమం కామన్ సెన్స్ ఉండాలి. నీ తల్లి సరిగ్గా చూడట్లేదు అనుకుందాం ప్రస్తుతానికి. పక్కింటి ఆంటీ ఎప్పుడో పోతావు, బాగా పలకరిస్తుంది. సో ఆమె కంటే ఈమె నన్ను బాగా చూసుకుంటుంది, ఈమె మా అమ్మ అని చెప్తావా? చెప్పినా చెల్లుతుందా? ఆమె జీన్స్ నీలోకి వస్తాయా? నీ తల్లే సరిగ్గా చూసినా చూడకపోయినా ఎందుకు ఆ రక్తం పోదు కదా. నీ తల్లినే నువ్వు తల్లిని చెప్పుకోవాల్సి ఉంటుంది. లేదు, నేను మా అమ్మని మార్చుకుంటాను, మా అమ్మ సర్టిఫికెట్లు మా అమ్మని పేరు మార్చుకుంటానంటే ఎంత మూర్ఖత్వం అది. మీ తల్లిని కన్విన్స్ చేయాలి. ఇట్లా ఇంట్లో నా సిబ్లింగ్స్ ఎవరో నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా గురించి తప్పు చెప్తున్నారు, నన్ను తక్కువ చూస్తున్నారమ్మా అంటే తల్లి ఊరుకుంటుందా? అది చేయాల్సిన పని చేయకుండా అందరు కలిసి ఏదో చెప్పుడు మాటలు వినడం వల్ల తక్కువ చూస్తుండొచ్చు. పక్కింటి ఆంటీ బాగా చూస్తుంది, పక్కింటి ఆంటీ మా అమ్మ అని చెప్తారా?
సో ఇంకొకటి ఇక్కడ మనకేం చెప్తాం, జ్ఞానమే దైవం. కొంతమంది ఏం చెప్తారు, జ్ఞానం రాకూడదు, జ్ఞానం వచ్చిన తర్వాత నేను కష్టాలని. మనకు అక్కడ లేదు కదా, జ్ఞానమే దైవము, నీలో ఉన్న ప్రేమే దైవము, జీవుడే దేవుడు. ఓకేనా. ఫస్ట్ కులదైవాన్ని మర్చిపోకూడదు. అంతకుముందు ఒక కార్యక్రమం చేశారు దళిత గోవిందం, మంచిదే, తప్పులేదు. కానీ దానికి ముందు వాళ్ళకి పాపం మనం అక్కడికి వెళ్ళి చెప్పలేకపోవడం వల్ల తెలియట్లేదు కాబట్టి, సరే ఎవరో వచ్చి చెప్తుంటే వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నారని దళిత గోవిందం. ఓకే, మంచిదే. ఫస్ట్ వాళ్ళ కులదైవం వాళ్ళకు ఉంది కదా, ఫస్ట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి, వాళ్ళ కులదైవం ఏంటో తెలియజేసి, ఆ దేవుడి గురించి తెలియజేసి, ఆ దేవుడికి సంబంధించి పూజా విధానాలు చేసి, ఆ తర్వాత ఇంకా తర్వాత పెద్ద దేవుళ్ళు వెంకటేశ్వర స్వామి, విష్ణువు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే మూలాలు మర్చిపోకూడదు కదా. అట్లా ఇప్పుడు మీకు కూడా కులదైవాలు ఉంటారు, చూసుకోండి. కొంతమంది కులదైవం వెంకటేశ్వర స్వామి ఉంటారు, కొంతమంది శివుడు ఉంటారు, కొంతమందికి గుర్రప్పడు ఇట్లా గ్రామ దేవతలు ఉన్నారంటే మీ ఆరిజిన్ ఇంకా పాతదని అర్థం, మీ మూలాలు ఇంకా పాతవని అర్థం కాదు. ఇట్లా వెంకటేశ్వర స్వామి అట్లా వచ్చేసారంటే కొంచెం మోడర్నైజ్, కొంచెం అప్పుడు జరిగినటువంటి భక్తి ఉద్యమాల్లో పాల్గొని మీ అసలు కులదైవం మర్చిపోయి ఇప్పుడు శివుడు విష్ణు అన్నట్టు వచ్చేసారు. కానీ అలా మర్చిపోకూడదు. సో శివుడు వాళ్ళు యూనివర్సల్ గాడ్స్. సో మన కులదైవంలో యూనివర్సల్ గాడ్ చూడొచ్చు, కానీ ఈ ట్రెడిషన్లో ఏమవుతుందంటే మన కులదైవం ఫస్ట్ తెలుసుకోవాలి అట్లా. సో అది తెలుసుకొని మళ్ళీ పెద్ద దేవుళ్ళని అందరికీ విశ్వం అని అందరూ కామన్గా భావించాడు దేవుళ్ళని పూజించడం తప్పులేదు. ఇదంతా లేదు, నీ కులవృత్తే నీ కులదైవమయ్యా. ఈరోజు నువ్వు బతుకున్నావు, రక్త మాంసాలతో గాలి పీల్చుకుంటూ బతుకున్నావు. ఎలా బతుకున్నావు? నీ పూర్వీకులు ఎన్నో వేల సంవత్సరాల నుంచి నీ కులవృత్తి చేసి, ఆ కులవృత్తి ద్వారా పోషింపబడి బతికారు కాబట్టి నువ్వు ఈరోజు ఉన్నావు. నీ కులవృత్తి నీ దైవం కాదా? నీ పనే దైవం, ధనం దైవం, ధాన్యం దైవం. ఇవన్నీ నీకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల నేనేదో అక్కడికి రానివ్వలేదు. రానికపోతే నేను డోంట్ కేర్, రానిపోతే ఓకే. మనకు ఎంతమంది దేవుళ్ళు లేరు, అసలు మన కులదైవం ఉంది కదా ఫస్ట్. అది లేకపోతే కదా మనకి, అది మర్చిపోతే అది తెలుసుకోవాల్సిన బాధ్యత మనది. సరే భూమాత యాక్సెప్ట్ చేస్తుంది కదా, వీరు నా బిడ్డ, రోజు పొద్దున్న నడుస్తున్నావు, తన్నుతున్నావు, లాస్ట్కి చనిపోయిన తర్వాత నిన్ను భూమిలో కలుపుకుంటుంది. భూమాతే యాక్సెప్ట్ చేసి నువ్వు నా బిడ్డవి అని భూదేవే యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు వాడు రానికపోవడం ఏంటి? భూదేవి నీట్గా తనలో కలుపుకుంటుంది. ఆమెకు లేని అంటరానితనం వీళ్ళకి అంటే అది మూర్ఖత్వం. సో అదే చెప్తున్నాను, వాళ్ళది మూర్ఖత్వమే. తెలుసుకోకపోవడం కూడా, మన ధర్మం గురించి తెలుసుకోవడం కూడా మంది తప్పే. తెలిస్తే బాధపడ్డాం, వాళ్ళ మూర్ఖత్వం చూసి నవ్వుకుంటాం అంతే. అది అసలు శివుడు ఉంటేనే కదా మనం బతుకుంటాం. నేను మాట్లాడుతున్నావు, మీరు వింటున్నా, శివుడు ఉంటేనే కదా. శివుడు ఉన్నంత వరకు శివం, ప్రతి మనిషి దేవుడే. శివుడు వదిలేస్తే శివం, సింపుల్. సో దేవుడు ఒక చోటగా, అసలు దేవుడు లేని చోట ఎక్కడో చూపించు. మన సనాతన ధర్మంలో దేవుడు లేని చోట ఏంటి, ఎక్కడున్నాడు? ఆయన ఏమంటాడు భక్త ప్రహ్లాదుడు, ఎక్కడ నీ దేవుడు ఎక్కడున్నాడు అంటే ప్రతి చోట ఉన్నాడు, లేని చోటే లేదు. అది ఇవన్నీ మనం తెలుసుకోలే. సరే, ఈశ ఆవాస్యమిదం సర్వం జగత్ అంటే ఏంటి అర్థం? మొత్తం జగత్తంతా ఉండేది ఎవరు? దేవుడే. విష్ణువు అంటే మొత్తం వ్యాపించినవాడు. సో మనకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల కొందరు ఏదో మితిమీరిన జ్ఞానం కలిగినాం అనుకునే వాళ్ళు ఏదో చెప్తారు, ఇది తప్పు అంటారు, రానివ్వమంటారు. ఓకే నవ్వుకోవాలంతే, సింపుల్. ఇప్పుడు వాళ్ళని చూసి నవ్వుకోవాలంతే, అంతకుమించి మనం ఎక్కువ అనుకోకూడదు. సో అన్నిట్లో దేవుణ్ణి చూడగలిగినటువంటి ధర్మం ఒకే ధర్మం,
సో ఇలాంటి ధర్మంలో ఉండి ఆత్మన్యూన్యతా భావానికి లోనయ్యి బాధపడ్డం అంటే ఒక సింహం బిడ్డ చిన్నప్పుడు వెళ్ళిపోయేసి గొర్రెల గుంపులో కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత అది గొర్రెలాగా తయారైంది. ఒకసారి ఏం జరిగిందంటే సింహం వచ్చింది వేటాడడానికి. అప్పుడు ఇది చూసుకుంది, ఇదేదో నాలాగుంది అనేసి. దాన్ని చూసి అన్నీ పరిగెత్తున్నాయి. అప్పుడు దాకా ఆ గొర్రెలు దీన్ని ఏడిపించేది. సో అట్లా నీవు ఎవరు, నీ మూలం ఏమిటి, నీ కులదైవం ఏమిటి, నీ ధర్మం ఏమిటి అని తెలుసుకోకపోవడం వల్లే, నీ గొప్పతనం నీకు తెలియకపోవడం వల్లే ఈరోజు నువ్వు బాధపడాల్సి వస్తుంది. నువ్వంటే సో వీళ్ళు కూడా మన ధర్మం ఏమి తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళు వేరు వీళ్ళు వేరు అంటున్నారు. సో అట్లా సింహం లాంటి ధర్మం ఇది. ఇక్కడ డిబేట్ కూర్చుంటే ఇంకేది నిలబడదు. సో అన్నిట్లో దైవాన్ని చూడగలిగిన ధర్మం ఏకైక ధర్మం కాబట్టి ఇది సింహం లాంటి ధర్మం. ఇలాంటి ధర్మంలో ఉండండి, సింహంలాగా ధైర్యంగా ఉండండి, సింహంలాగా బతకండి. ఎవరు రానిచ్చినా, ఎవరు తక్కువ అని చెప్పినా, ఎవరు ఎక్కువ అని చెప్పినా, మన ధర్మం మనకు తెలిసినప్పుడు ఎవడు మనకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన గొప్పతనం మనకు తెలుసు. ఉంటానండి. నమస్తే. బాయ్.